ఇప్పుడు నాకు తీసుకున్నా ఇట్లా తీసుకుంటా కదా, మళ్ళీ మా పాపకు కూడా ఇట్లా అవుతుంది కదా. అంటే మోడల్ వేరు కావాలా? కొంచెం మోడల్ చూ. అదే చాలా ఉన్నట్టే ఉంది. పింక్ మొత్తం నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోనా కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలనా ఎందుకో నీకేది నచ్చింది? ఈ అల్లరి నీదేనా, నన్ను అల్లిన తెల్లానా అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలవున అందం. దగ్గరికి చేయాలా, పులుసు లేదు ఏం లేదు, దగ్గర చేస్తా ముక్కల కన్నా గ్రేవీ అయిపోయింది. నువ్వైతే ఏం చేసినా సరే కానీ నేను అడిగిన దానికి చేసుకున్న దానికి నీ ఫీలింగ్స్ ఏంది? సాటిస్ఫాక్షన్ అన్నావు కదా, అసలు ఏంటి ఆ సాటిస్ఫాక్షన్ దేనికోసం? అది ఏంటిది? చేసేది నీ ఫంక్షన్, నువ్వు చెప్పు. ఫంక్షన్ హాల్లో చేసిన దానికి ఇంటికాడ చేసుకున్న దానికి డిఫరెంట్ ఏంది? నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మనకి ఆడనో ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడుతుంటే ఈ ఫంక్షన్ హాల్లో అవసరమా? అంటే మ్యారేజ్ అంటే తప్పదనుకో, ఈ బర్త్డేలు
ఇవన్నీ మనం కల్పించుకొని చేసుకునే కదా. ఇది ఇంటికాడే చేసుకుంటే అయిపోతుంది కదా, లిమిటెడ్గా చేసుకుంటే అయిపోద్ది కదా. చిన్న ప్లేస్లోనే చేసుకోవాలనిపిస్తుంది కదా. నచ్చిన ప్లేస్లోనే అదే అంటున్నా. ఆ ఫంక్షన్ హాల్కి పోయి చేసుకోవాలంటే అందరినీ మనం ఈడేసిన చెత్త అంతా ఊడ్చుకునే ఆమె పెద్దగా ఏం కాదు, బస్తాలు పెడతాం కదా, తిన్నోళ్ళు అల్లనే వేస్తారు. కింద భోజనాలు కింద ఈడ కాదు. పిల్లాడు అయితే 100 మందిని పిలుచుకోవచ్చు, కింద 2 ఇళ్లలో ఉంచొచ్చు. ఈడ పండుకోవడానికి రావట్లేదు. మరి 100 మందిని ఆడేస్తూ ఆ సందు మొత్తం కూర్చోబెట్టు. ఆడ కూర్చుంటారు 100 మంది. దోశలు పోసి నీకు దండం పెడతా పావని. ఏమైంది? తిండి వేడి వేడి అన్నం తింటా అన్న సరిపోనుందా? పొద్దున మధ్యాహ్నం అంతకన్నా ఎందుకో మరి మధ్యాహ్నం చెప్పబాకు, నాకు సంబంధం లేదు. ఎందుకు నేను చెయ్యను, చేసుకోరు మీరే. తినిపియామని రాత్రి తింటావా చెప్పు. మరి సింగిల్ హ్యాండెడ్ గా తెచ్చేది నీదే, నీ బ్రాండే కదా, నీకే తెలిసిందండి. ఈ విషయంలో ఓడి చేసినా కానీ పిచ్చి లేసింది. కానీ జూన్లో అయితే ఉత్తుగా మీ ఫ్రెండ్స్ ఎందుకు పిలవనంటున్నావు? 5 పేర్లు చెప్తారు. ఏకశ్రీ, హర్షిత, చూర్ణప్రియ, లోహిత, ఇంకోడు సరే ఈ 4 అంటున్నాం. ఈ 4లో 3 లేరు తెలుసా ఊర్లో. ఇప్పుడు బుట్టల్లో సీట్ పెట్టమా ఇవన్నీ. ఫంక్షన్ చేయాలంటే మటుకు ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళని కనుక్కోవాలి. ఈ ఫంక్షన్ మీరు ఎలా చేసిర్రు, ఎట్లా చేసిర్రు, బడ్జెట్లో చేసిర్రా, అవుట్ ఆఫ్ బడ్జెట్లో చేసిర్రా, మీకు చేసినందుకు ఎట్లా అనిపించింది, చేయొచ్చా చేయకూడదా, ఎలా చేసుకుంటే బెటర్ అనేది అది ఇట్లా ఉంటాయి కదా. అవునా, మన ఎస్టిమేషన్ కరెక్ట్గా రాదు. మనం అనుకున్నది ఒకటి అవుతుంది, ఒకటి వస్తుంది, మొత్తం తారుమారు అవుతాయి. ఇవాళ 31 అనుకున్నాం కదా, 31 రోజు అట్టనే ఉంటుంది అని అనుకుంటాం. కానీ పేమెంట్ కూడా ఇంత అనుకుంటే ఇంకొంత అవుతుంది ఎస్టిమేషన్ అయితే. కానీ ఆ ఫోన్లో నా 6,000 ఉన్నాయి మిషన్ కుట్టిన డబ్బులు, అవి డ్రా చేసుకొచ్చి నాకు క్యాష్ ఇవ్వ. ఈ సందట్లో అవి కూడా ఖర్చు అవుతాయి. కానీ నీ ఫంక్షన్కే కదా, ఒకవేళ 6,000 తక్కువ అవుతాయి ఇవ్వవా? మీకు జోహార్లు ఆడాళ్ళు, మీకు జోహార్లు. ఏదో ఫంక్షన్ బుట్టలా? ఇద్ద ఫోన్ ఇద్దే. ఈ అవి అంటే ఇక కర్రలతో చేసి ఉంటాయి కదా. ఇట్లా బాగా అమ్మా ఎంత పడుతుంది అది? ఈచ్ వన్నా? మనకి ఎన్ని కావాలి? 11. ఎందుకు? ఆడ ఉన్న చూడు వెడల్పుగా దాని పక్కన. ఏం చేసుకుంటా తర్వాతకి? అవతల చూడు కొంచెం, అది అవతలది దానిపైనే. అది కొంచెం రీజనబుల్గా ఉంది. ఓకే, ఎంత ఉంది? ఉన్నది అని అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళు పెట్టిర్రు అది. ఇలాంటి వాటిల్లో కర్రలు అయితే దీని మీద పెట్టి ప్యాక్ చేయడానికి లేదా? మరి ఎందుకమ్మా, మరి ఏముంది ఆడ? ఎందుకు ఆపదా?
ఆ? ఏం నచ్చుతుంది నాకు ఓకే. బాగానే ఉన్నాయి. అయ్యే కరెక్ట్ కర్రలే 2 రోజులు చూడు. ఫోటోస్లలో బాగా వస్తుంది. ఏంటిది అది? అంటే ఇవైనా బాగానే ఉంటాయి కదా, ఆ? ఇవైనా బాగానే ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అక్షంతలు కానీ పెట్టుకోవడానికి, అవును. ఫోటోస్లో అయినా చూడడానికైనా. అంటే ఉరికిన ఫార్మాలిటీ చేయడానికి తీసుకో. Veo en tus ojos mi vida pasar y se extraña si lo cierro. అదే ఉంది కదా 50 రూపీస్. నీకు అక్కడ ప్యాకింగ్ ఇచ్చిండు. ఇక్కడ ప్యాకింగ్ కూడా తీసిన స్వీట్ల వరకు ప్యాకింగ్ అబ్బాయి, మిగతా ఓపెన్ పెట్టిన ఫ్రూట్స్ వాటికి అన్ని ప్యాకింగ్. ఈ 5 స్వీట్లకి. ఇది ఓపెనింగ్ ఉన్నది 50. ఇది ఈ 70 కవర్ వేసిన. వారిని మనకి కవర్లు దొరుకుతాయా? మనకు దొరికితే బయట తీసుకొని చేసుకోవాలి. ఖచ్చితంగా ప్యాకింగ్ చేయాలా? స్వీట్లకి అంతసేపు పెట్టి ఇవ్వగల వాడకుండా ఒకనే కవర్ కట్ట అంటే ఒక్కదానికేనా? స్వీట్ల వరకు ఒక స్వీట్కి ఒక్కదానికి కవర్ ఉండాలా? మిగతా వాటికి పళ్ళు గాజులు పూలు పుడకలు అట్లా తీసుకున్నాం. స్వీట్ల వరకు ఒక 5 చేసిన. అలా ఒక 5 రకాల స్వీట్లు పెడితే కారపూస స్వీట్లు అరిసెలు కాజాలు వాటికి 5 పెట్టారు. ఏమో పళ్ళు గాజులు పూలు ఒక్కలు 5 తీసుకున్నాం. కావాలంటే నీకు ఇంకా వేరే ఆప్షన్ ఉందా? ఎక్కడ? నాకు తెలిసి నీకు అంటే ఇదే ఉండాలి ఇంకా ఏదైనా. అంటే నేను అట్లా అనుకున్నా. మళ్ళీ 70 పెట్టి స్వీట్ల వరకే నాకు కవర్ కావాలి. అయ్యేంటి పైన అయ్యి అని కలర్లు తీసి ఎల్లో కలర్ తీసుకున్నాను. అవి కూడా ఒక 5 తీసుకుంటే అయిపోయింది. మొత్తం ఇదే కాకుండా ఇది ఉంది. ఏది ఏం చేసుకుంటావు? అది బట్టలకి ఒళ్ళింపై బట్టలు పెట్టడానికి కావాలి. ఈ వీడియో ఎప్పటికి కూడా నేను క్లిప్ ఉంటుంది ఏమో చేసిన పనికి. ఏంది నువ్వు భవిష్యత్తులో దానికి సమాధానం ఎట్లా చెప్తావంటే చెప్పుకో చెయ్యి కోసుకో గజ్జి కుక్కని పెళ్లి చేసుకో. చెప్పుకో చెయ్యి కోసుకో గజ్జి కుక్కని పెళ్లి చేసుకో. తీసుకొని పోతుంది చెప్పాలి మరి. అమ్మాయి ఇచ్చింది పైకి పోయింది, వీడు చెప్పాలి కదా, తీసుకొని పోతూనే ఉన్నది. మరి హల్దీ సెట్ అంత అడగవా? అరే ఇది ఎంత పడుతుంది ఒకసారి చెప్పవా? హల్దీ సెట్ ఎంత? 350 అయిపోయింది. నీకు ఇల్లు చూసుకో. హలో చూపురా. బాదుషా మైసూర్ పాకు గోధుమ పావు తీ బయటది ఒకటే మంచిగా ఉంటాయి. షాప్లోకి వేసేయే కదా. వేసే కానీ అవి షాప్ వేసేసినప్పుడు మనం అందుక ఇది తినమంటే ఇంకా ఆడ మనకు ఫంక్షన్ కానీ అరిసెలు ఉన్నాయా? కాజా వద్దు అన్నది ఇలా తేలేదంట మరి.
అయిపోయినాయి. ఏంటి మైసూర్ పాక ఎంత ఉందో డబ్బా? ఈ డబ్బా ఎంత అవుతుంది? కేజీ అది 10 కేజీలు ఎక్కువ ఉండవాలి. డబ్బా వెయిట్ ఎంత ఉంటుంది అంటున్నా? 150 రూపాయలు. ఏమో బాదుషాలు మైసూర్ పాక్ 3 రకాలు దర్శనం. అది ఒకటే ఏరియాలో లేదా వచ్చిందా? ఇప్పుడు ఉత్తగా పెట్టుకుంటే బాగాలేదు కానీ రెడీ అయినాక పెట్టుకుంటే బాగుంటుంది. ఇది దొరికితే అనిపించలేదు తెలుసా? ఏంటి అయ్యి జడకి పెట్టుకునే ఇట్లా అల్లుకుంటాం కదా, ఈ సందులో గుచ్చుకోవాలి. ఏది ఒకసారి ఏమంటారు వీటిని? జడబిల్లల్లోనే ఫ్యాన్సీ టైపు. జడబిల్లల్లోనే ఫ్యాన్సీ టైపు. మేము జడ వేయడానికి చూసిన ప్రతి హెయిర్ స్టైల్లో ఈ ఎక్కువ ట్రెండ్ అయింది. నాకు ఒక పెన్ను పేపర్ పట్టుకుండు, పెన్ను పేపర్ పట్టుకొని ఇగో దీనికి ఎంత దీనికి ఎంత ఇది చెప్పాలా అది చెప్పాలా అని అంటుండు. వాడికి బిల్లేసి కూడా కొల్లు మండుతుంది. మీకు చెప్తాం సార్ చెప్తాం పట్టరు మన ఇంకోసారి కావాలా చెప్పరు అంటుండు. పెన్ను పేపర్ కూడా పట్టుకుండు, దీనికి ఎంత రేటు దీనికి ఎంత రేటు అని అడుగుతుండు. నేనేం వాటి పేర్లు ఎట్టబడితే అట్లా రాసుకొచ్చిన, వాటి పేర్లకి ఆడ వాటి బిల్లు ఎట్టేస్తాడు వాడెట్ట చెప్తాడు. చంపినీస్ అని ఇప్పుడు వాటిని రాయలేదా, వాటికి బిల్లు పడదుగా. ఇక్కడ బిల్లు ఎంత ఎత్తే ఆడెందుకు ఎక్కువ వచ్చింది అంటాడు. పెన్ను పేపర్ తీసుకుపోయింది దేనికి? మనం ఐటమ్స్ రాసుకున్నాం, దాని బిల్లు పడ్డది, టోటల్ చేసినప్పుడు మనం లాగా పెడితే సంకరం పెట్టుకొని రావడం ఇంకా. ఓకే, ఇంత లేడీస్ సెక్షన్కి ఇంత ఈ అల్లం ఎంత పడ్డాయి? ఈ బుట్ట ఒకటే ఉంది 45, బుట్ట ఒకటే, ఈ కవర్ లేదు వాటికి 45. మరి క్వాంటిటీ ఉందా? మంచిగానే క్వాలిటీ క్వాంటిటీ కాదు, స్వీట్ల మందం ఉంటాయా స్వీట్ మందం అన్నా? ఎందుకులే బాబాయ్ మంచిగా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఓపెన్ చేసి చూస్తున్నా? 7 12 ఉంటాయంట. 8 9 10 1 2 3 4 5. తర్వాతనే కింది దిగొచ్చులే కట్టినాక.
ఉంగడినాడు సాయం గుర్తుపట్లా నేను ఫస్ట్ అందరూ వాళ్ళ దాంట్లో కలిసేసరికి నేను సాయిని ఫస్ట్ గుర్తుపట్టలు నేను ఇంత సడన్గా ఇప్పుడు ఇంత పొద్దున్న ఆడతాడు అనుకున్నా కానీ సాయి నేను అనుకోలేదు అంటాను ఇక్కడ సాయిని ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ హైదరాబాదీ పర్సన్ ఏమైంది ఎట్టుంది వెదరు నువ్వు చెప్పింది ఏంటిది స్టాండ్ది